టీశాట్ ప్రేక్షకులకి గ్రూప్ 1, గ్రూప్ 2 తదితర పోటీ పరీక్షలకి సన్నద్ధమవుతున్నటువంటి తెలంగాణ విద్యావంతులకి, నిరుద్యోగులకి, యువకులకి అందరికి కూడా టీశాట్ తరపున శుభాకాంక్షలు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చర్చించుకుంటున్నాం. ఇందులో జియోగ్రఫీ నుంచి పరిశ్రమలు అనే అంశాన్ని మనం ఈ సెషన్లో చర్చిస్తున్నాం. ఈ పరిశ్రమల్లో గతంలో టెక్స్టైల్ ఇండస్ట్రీ కానివ్వండి, కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఐరన్ అండ్ స్టీలు, అల్యూమినియం తదితర పరిశ్రమల గురించి చర్చించడం జరిగింది. ఈ సెషన్లో మనం ఇప్పుడు సిమెంట్ పరిశ్రమ గురించి మనం చూద్దాం. సిమెంట్ ఇండస్ట్రీ, భారతదేశంలో సిమెంట్ ఇండస్ట్రీ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే అంశాన్ని మనం ఈరోజు పరిశీలిద్దాం. సిమెంట్ ఇండస్ట్రీస్ కనుక చూసినట్లయితే భారతదేశంలో ఇది 2వ అతిపెద్ద ఉత్పత్తిదారుడు, చైనా తరువాత సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్. సో 2వ అతిపెద్ద ఉత్పత్తిదారు. ప్రపంచవ్యాప్తంగా తలసరి సగటు సిమెంట్ వినియోగం ఎంతుందంటే దాదాపుగా 1000 కేజీలు ఉంటే అది భారతదేశంలో అది కేవలం 225 కేజీలు మాత్రమే తలసరి వినియోగం. అలాగే వరల్డ్ వైడ్గా చూసినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి సిమెంట్ పరిశ్రమలు ఏ దేశ పరిశ్రమలతో పోల్చుకున్నా కూడా స్టేట్ ఆఫ్ ద ఆర్ట్లో, అంటే సాంకేతిక నైపుణ్యంలో కానివ్వండి లేదా మరే అంశంలో కూడా ఎప్పటికీ ఏ దేశానికి తీసిపోయినటువంటి స్థితిలో అభివృద్ధి చెందడం అని చెప్పడంలో మనం గర్వపడాలి. ఇక మరొక అంశం ఏమిటంటే భారతదేశంలో 1990లో కొత్త పారిశ్రామిక విధానం తీసుకురాబడినప్పుడు మనకి భారతదేశానికి ఎఫ్డిఐలు అంటే మనకు వచ్చే విదేశీ పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవి గరిష్టంగా రావడానికి అవకాశం ఉన్నది. అందులో సిమెంట్ పరిశ్రమ కూడా బాగా పూర్తిగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నదనే ఒక విషయం దేశవ్యాప్తంగా వ్యాపించింది. దానివల్ల భారతదేశంలో ఉత్పత్తి సామర్థ్యం కంటే, అంటే మనం ఎంత ఉత్పత్తి చేయగలమో డిమాండ్ ఎంత ఉంది అనే దానికంటే కూడా, డిమాండ్ కంటే కూడా అధికంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని మనం ఏర్పరచుకోగలిగాం. అంటే దాదాపుగా ఒక 450 సిమెంట్ ఇండస్ట్రీస్ ఈరోజు భారతదేశంలో ఉంటే అందులో కేవలం ఒక 300 సిమెంట్ ఇండస్ట్రీస్ మాత్రమే పూర్తి స్థాయిలో తమ ఉత్పత్తిని సాధిస్తున్నాయి. మిగిలిన ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో ఉత్పత్తిని సాధించలేకపోతున్నాయి. దీనికి గల కారణం ఏంటంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి 1990లో పారిశ్రామిక విధానం ద్వారా మనం ఊహించినటువంటి అంశాలు పూర్తిగా నిజం కాకపోవడం అనే విషయం కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక ఉత్పత్తి విషయానికి వచ్చేసరికి ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద ఉత్పత్తిదారులు కనుక చూసినట్టయితే చైనా 2485 మిలియన్ టన్స్తో ప్రథమ స్థానంలో ఉంటే భారతదేశం వచ్చి 290 మిలియన్ టన్నుల సామర్థ్యంతో 2వ స్థానంలో ఉంది. ఇక 3వ స్థానం చూసినట్లయితే యుఎస్ఏ కేవలం 80 మిలియన్ టన్నులు, 4వది వచ్చి ఇరాన్ 78 మిలియన్ టన్నులతో 4వ స్థానంలో ఉంది. ఈ భారతదేశంలో ఉన్నటువంటి సిమెంట్ పరిశ్రమ అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలను కనుక మనం పరిశీలించినట్లయితే, మేజర్ క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో అభివృద్ధి చెందిన ప్రాంతాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఇది మధ్యప్రదేశ్లోను, తర్వాత ఆంధ్రప్రదేశ్, ఓకే. సో మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, 2వది ఏపీ, 3వది రాజస్థాన్, 4వది గుజరాత్, 5వది తెలంగాణ. ఈ ప్రాంతాల్లో బాగా అభివృద్ధి చెందినటువంటి పరిశ్రమగా మనం గమనించవచ్చు. సో ఈ క్లస్టర్స్ కనుక మనం పరిశీలించినట్లయితే మొట్టమొదటిది మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి సత్నా ప్రాంతం బాగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన ప్రాంతం. ఇక ఏపీలో ఉన్నటువంటి జిల్లాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఇది పెన్నా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కడప, అనంతపూర్ జిల్లాల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందినటువంటి పరిశ్రమ. ఇక రాజస్థాన్, ఇది చందేరా ప్రాంతంలో రాజస్థాన్లో అభివృద్ధి చెందింది. ఇక తెలంగాణలో చూసినట్లయితే కృష్ణానది పరివాహక ప్రాంతంలో నల్గొండ జిల్లాలో పూర్తి స్థాయిలో వాడరేవు, ఆ ప్రాంతము, విష్ణుపురం, ఈ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందినటువంటి పరిశ్రమ తెలంగాణ. సో ఈ విధంగా పరిశ్రమ అభివృద్ధి చెందడానికి గల కారణాలు కనుక మనం పరిశీలించినట్లయితే మధ్యప్రదేశ్ కానివ్వండి, ఏపీ కానివ్వండి, ఏ రాష్ట్రమైనా కూడా ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి లైమ్ స్టోన్ రిజర్వ్స్ మనకి సిమెంట్ పరిశ్రమకు అవసరమైన ఉత్పాదకాలు ఏవైతే ఉన్నాయో సున్నపురాయి, అలాగే మిగిలినటువంటి ఉత్పాదకాలన్నీ కూడా ఈ ప్రాంతంలో లభించడం వల్ల మనం ఈ పరిశ్రమ ఇక్కడ అభివృద్ధి బాగా
చెందినట్టుగా మనం గమనించవచ్చు. ఇక భారతదేశంలో మొట్టమొదటి పబ్లిక్ సెక్టార్ యూనిట్ కనుక మనం పరిశీలించినట్లయితే సిసిఐ, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే దాన్ని భారత ప్రభుత్వం ఏర్పరిచినటువంటి మొట్టమొదటి సంస్థ. ఇది 1965లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ 1965లో ఏర్పాటు చేసిన సిసిఐ కూడా ఇప్పుడు అతిపెద్ద ఉత్పత్తిదారుగా మనం గమనించవచ్చు. ఇక ఉత్పత్తి పరంగా చూసినట్లయితే మధ్యప్రదేశ్, ఏపీ, రాజస్థాన్లు ప్రధానమైన ఉత్పత్తిదారులుగా మనం గమనించవచ్చు. మధ్యప్రదేశ్ వచ్చి దాదాపుగా 21 నుంచి 22% ఉత్పత్తిని సాధిస్తుంటే ఏపీ 17%, రాజస్థాన్ 15.9%, తర్వాత గుజరాత్, దాని తర్వాత తెలంగాణ రాష్ట్రాల్లో ఉత్పత్తిలో తర్వాత స్థానం నిలవడం మనం గమనించవచ్చు. ఇక ఈ సిమెంట్ వినియోగాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మనకి హౌసింగ్ సెక్టార్, గృహ నిర్మాణ రంగం ఏదైతే ఉందో దాంట్లో 67% సిమెంట్ ఉపయోగిస్తే, ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు కానివ్వండి వీటన్నిటి వ్యవస్థాపన సౌకర్యాల కోసం మనం 13% వినియోగిస్తున్నాం. వీటితో పాటుగా కమర్షియల్ అంటే పరిశ్రమలు కానివ్వండి, నిర్మాణాలు, వీటిలో వాణిజ్యపరమైన నిర్మాణాల్లో మనం చూసినట్లయితే దీంట్లో 11%. ఇక ఇండస్ట్రీస్ కనుక చూసినట్లయితే ఒక 9%. సో వినియోగం అనేది ఈ విధంగా ఉంది. మొట్టమొదటి ప్రధానమైన కొన్ని సిమెంట్ పరిశ్రమలు కనుక మనం పరిశీలించినట్లయితే సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ వచ్చి ఎర్రగొంట్ల, కడపలో ఉన్న కూడా మనం ఒక యూనిట్ చూడొచ్చు. అలాగే మిగిలిన పరిశ్రమలు కనుక మనం పరిశీలించినట్లే అంబూజా, పెన్నా, మహా, జేపీ గ్రూప్, జేకే గ్రూప్, అలాగే గ్రాసిము, ఓకే, ఇండియా సిమెంట్స్. సో ఇవన్నీ కూడా ప్రధానమైన పరిశ్రమలుగా మనం గమనించాలి. ఇక ఈ సమస్య, ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్య కనుక మనం పరిశీలించినట్లయితే ప్రధానమైన సమస్య భారతదేశంలో ఉన్నటువంటి ఏ దేశంలో కూడా లేనటువంటి సమస్య, భారతదేశంలో ఉన్న సమస్య ఏమిటంటే ఈ సిమెంటు ఉత్పత్తి తరువాత విలువ ఆధారిత చైన్ ఏదైతుందో, వాల్యూ యాడెడ్ చైన్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళేసరికి దీని మీద పడేటువంటి ట్యాక్స్ గరిష్టంగా 60% ఉండడం. మనము వేరే ట్యాక్స్లు కనుక మనం పరిశీలించినట్లయితే వ్యాట్లో చూసామంటే ఐరన్ మీద 4% ఉంటుంది. వ్యాట్లో ఐరన్ కనుక చూసినట్లయితే 4.5% ఉంటుంది. మ్యాక్సిమం 12.5% వరకు మనకి ట్యాక్స్లు పడడానికి అవకాశం ఉంది. కానీ ఈ వ్యాట్లో చేర్చకుండా ఈ సిమెంట్ని గరిష్టంగా ట్యాక్స్లు విధించడం వల్ల 60% వరకు కూడా దీని మీద ట్యాక్స్ పడుతూ పెనుభారం అవుతుంది. ఉత్పత్తి వ్యయం కంటే కూడా మనం చెల్లిస్తున్నటువంటి వ్యయము అంటే పెట్టే ఖర్చు చాలా అధికంగా ఉండడం అనేది భారతదేశంలో సిమెంట్ రంగం ఎదుర్కొన్న ప్రధానమైనటువంటి సమస్య. దీన్ని ప్రభుత్వాలన్నీ కూడా ఒక ఆదాయ వనరుగా చూడడం మనం గమనించాలి. మరొక సమస్యను కనుక చూసినట్లయితే ఎక్సెస్ సిమెంట్ కెపాసిటీ అనుకున్నాం, ఇంతకుముందే చెప్పుకున్నాం. పారిశ్రామిక విధానం తర్వాత చాలా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది సమస్యలన్నీ అంటే అనేక ఈ పరిశ్రమలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నది అనే ఒక అపోహ వల్ల, ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ వల్ల ఏమైందంటే కెపాసిటీ అనేది డిమాండ్ కంటే ఎక్కువైపోయింది. మనకు అవసరమైన పరిశ్రమల కంటే అధికంగా పరిశ్రమలు స్థాపించుకోవడం అనేది ఈ రంగంలో మాత్రమే చూడగలం మనం. సో ఆ రంగంలో పెట్టినటువంటి ఏదైతే ఉన్నాయో, పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో వినియోగానికి రాకపోవడం కూడా ఒక సమస్యగా మనం గమనించాలి. అట్లాగే ఇన్అడెక్వేట్ సప్లై ఆఫ్ వ్యాగన్స్, రైల్వే వారు మనం క్రాస్ సబ్సిడీ అని ఇంతకుముందు కూడా చర్చించున్నాము. రైల్వే వ్యాగన్స్ సరైన సమయానికి అందుబాటులో ఉండకపోవడం. సో ఎప్పుడో 1 నెల 2 నెలల ముందరే మనం బుక్ చేసుకుంటే కానీ ఆ సందర్భానికి మనకి ఈ వ్యాగన్ల అందుబాటు అనేది లేకపోవడం కూడా ఒక సమస్యగా మనం గమనించవచ్చు. అలాగే లగ్జరీ గూడ్స్ మీద వేసే పన్నుల కంటే కూడా వీటి మీద అధికంగా పన్నులు ఉండడం. తర్వాత అంతర్జాతీయంగా ఉన్నటువంటి కొంత ఆర్థిక క్షీణత అంటే ఏదైతే ఉందో ఆ ఆర్థిక క్షీణత వల్ల, ఆర్థిక సంక్షోభం వల్ల మన దేశం నుంచి ఎగుమతున్న ఉత్పత్తుల పరిమాణం క్రమంగా తగ్గిపోతూ ఉండడం. ఉదాహరణకి మనం చూసినట్లయితే FY07లో అంటే ఆర్థిక సంవత్సరం 2007లో ఈ యొక్క ఉత్పత్తులు 9 మిలియన్ టన్నుల నుంచి 3.5 మిలియన్ టన్నులకు పడిపోయినాయి. ఇక్కడ FY07లో 9 మిలియన్ టన్నులు ఉంటే 2012 నాటికి FY12కి 3.5 మిలియన్ టన్నులకి పడిపోవడం జరిగింది. సో అంతర్జాతీయంగా సిమెంట్కు కొంత డిమాండ్ తగ్గడం, దానికి కారణం ఆర్థిక సంక్షోభాలు కొన్ని దేశాల్లో ఉండడం,
అలాగే చైనా నుంచి టఫ్ కాంపిటీషన్ ఉండడం కూడా మనకి ఈ ప్రాంతంలో ఈ దిగుమతులు తగ్గిపోవడానికి కనుక ఒక ఆస్కారం ఏర్పడింది. మరొక సమస్యను కనుక మనం పరిశీలించినట్లయితే ఫ్లై యాష్ అవైలబిలిటీ. సిమెంట్ రంగంలో మనం వాడుతున్నటువంటి ప్రధానమైన ముడి సరుకు ఇంకొకటి ఫ్లై యాష్. మనకి ఇది థర్మల్ విద్యుత్ శక్తి కేంద్రాల నుంచి లభించేటువంటి బూడిద. ఈ ఫ్లై యాష్ లభ్యత కూడా పూర్తి స్థాయిలో లేకపోవడం, తగ్గిపోవడం జరుగుతుంది. ప్రధానంగా 2009 నుంచి ఈ ఫ్లై యాష్ లభ్యత అనేది తగ్గిపోతుంది. దీనికి గల కారణం ఏమిటంటే మనం ఇంధన రంగంలో పునరుద్ధరిత ఇంధన వనరులకి అధిక ప్రాధాన్యతనివ్వడం, తద్వారా థర్మల్ పవర్ ప్లాంట్ యొక్క మనం కెపాసిటీని పెంచకపోవడం, అదే సందర్భంలో గృహ నిర్మాణ రంగం కానివ్వండి, మరి ఇతరైనటువంటి అవస్థాపన సౌకర్యాలు కానివ్వండి, వీటికి డిమాండ్ క్రమంగా పెరుగుతూ ఉండడం, కానీ దానికి తగినట్లుగా ఫ్లై యాష్లో పెరుగుదల లేకపోవడం దీనికి ప్రధానమైన కారణంగా మనం గమనించాలి. అలాగే మరొక అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఏసీసీ అని ఉందండి. ఇది భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద ఉత్పత్తిదారు. కానీ ఏసీసీ సంస్థ ఇది సాలీనా దాదాపుగా 18,640 టన్నుల ఉత్పత్తి చేస్తూ ఇది ప్రధానంగా ఉత్పత్తిదారుడిగా ఉన్నట్టుగా మనం గమనించాలి. సిమెంట్ పరిశ్రమ తర్వాత మరొక పరిశ్రమను మనం పరిశీలించినట్లయితే షుగర్ ఇండస్ట్రీ, చక్కెర పరిశ్రమ. సో భారతదేశము రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారు షుగర్ కేన్లో. సో సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ ఇన్ ద వరల్డ్ అండ్ లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ ద వరల్డ్. రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారుడు మరియు కన్జ్యూమర్ అంటే వినియోగంలో మొదటి స్థానంలో ఉంది. ఒకటవ స్థానం. ఇక ఉత్పత్తి పరంగా చూసుకున్నట్లయితే ప్రపంచం మొత్తం ఉత్పత్తిలో భారతదేశం నుంచి ఉత్పత్తి అయ్యే ఉత్పత్తి 15% ఉంది. ప్రపంచం మొత్తం ఉత్పత్తిలో భారత ఉత్పత్తి 15%. ఇది రెండవ స్థానంలో ఉంది. ఇక భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం షుగర్ ఫ్యాక్టరీస్ కనుక చూసినట్లయితే 703 షుగర్ ఫ్యాక్టరీలు పరిశ్రమలు ఉంటే దాంట్లో ప్రస్తుతం సుమారు 450 పరిశ్రమలు మనకి అందుబాటులో అంటే వినియోగంలో ఉన్నాయి. సో 703 పరిశ్రమల్లో మొత్తం సంఖ్య 703 అయితే 453 2017-18 గణాంకాల ప్రకారం 453 అయితే నేను 450 అని చెప్తాను. సుమారుగా 450 పరిశ్రమలు అందుబాటులో మనకి వినియోగంలో అంటే ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొంటున్నాయి. ఒక మొత్తం మీద ఉత్పత్తి కనుక చూసినట్లయితే భారతదేశంలో ఉత్పత్తి 252. ఈ 453 పరిశ్రమల్లో 252 పరిశ్రమలు సహకార రంగంలో ఉండడం మనం గమనించాలి. సహకార రంగంలో ఏ రంగంలో పరిశ్రమలు అధికంగా కలవు అన్నప్పుడు అది చక్కెర పరిశ్రమ. భారతదేశంలో ఉన్నటువంటి పరిశ్రమల్లో సహకార రంగంలో అధికంగా పరిశ్రమలు ఉన్నటువంటి రంగం ఏమిటంటే చక్కెర పరిశ్రమ. సో ఈ 252 పరిశ్రమలు సహకార రంగంలో ఉంటే 134 పరిశ్రమలు ఒక ప్రైవేట్ రంగంలో ఉత్పత్తిని సాధిస్తున్నాయి. 134 పరిశ్రమలు. ఇక మిగిలినవి జాయింట్ సెక్టార్లో ఉన్నాయి. సో ఈ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమలు ఈ 252 సహకార రంగ పరిశ్రమలు అంటే మొత్తం మీద 453 పరిశ్రమల నుంచి మనకు వచ్చేటువంటి ఉత్పత్తిని కనుక చూసినట్లయితే దాదాపుగా 19 మిలియన్ టన్నుల ఉత్పత్తిని మనం సాధిస్తున్నాం. 19 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధిస్తున్నాం. ఇది బేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అడిగినప్పుడు రాయాల్సిన అంశం అండి. దాదాపుగా భారతదేశం నుంచి ఉత్పత్తి అవుతుంది. రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉంది. సాలీనా 19 మిలియన్ టన్నుల మనం షుగర్ని చక్కెరని ఉత్పత్తి చేస్తున్న అనే అంశాన్ని కూడా మనం స్పృశించాల్సిన అవసరం ఉంది. అలాగే మొత్తం మీద చూసినట్లయితే ఏరియా కనుక చూసినట్లయితే 50,17,000 హెక్టార్లలో ఈ షుగర్ పరిశ్రమ అంటే చక్కెరని పండించడం కానివ్వండి పరిశ్రమలు అన్నీ కూడా విస్తరించున్నాయి. సో విస్తరణ కనుక చూసినట్లయితే 50 లక్షల పైగా హెక్టార్లలో మనం ఈ పరిశ్రమని అంటే దీనికి సంబంధించినటువంటి సాగు భూమి కానివ్వండి పరిశ్రమలు కానీ ఇవన్నీ కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి. అలాగే ఎంప్లాయ్మెంట్ కనుక చూసినట్లయితే ఉద్యోగ అవకాశాలు కనుక చూసినట్లయితే ఉపాధి మరియు ఉద్యోగం 4.5 కోట్ల మందికి ఫార్మర్స్కి కానివ్వండి అలాగే దాంట్లో పనిచేసినటువంటి ఉద్యోగుల సంఖ్యను కనుక చూసినట్లయితే 2 మిలియన్ల మంది ఉద్యోగాలని మనం గమనించవచ్చు. సో 4.5 కోట్ల మంది మనకి ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. అంటే వాళ్ళ యొక్క వ్యవసాయదారులుగా ఉపాధి పొందుతున్నారు. ఉద్యోగాలు చూసినట్లయితే 2 మిలియన్ల మంది దీని ద్వారా ఉద్యోగాలు పొందుతున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఇక స్కిల్డ్ అన్స్కిల్డ్ వర్కర్స్ కూడా పాక్షికంగా ఒక 50,000 మంది దీని మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కూడా దీని మీద ఉపాధి పొందే పరిస్థితిని మనం గమనించవచ్చు. అలాగే మన ఇండియా నుంచి ఉత్పత్తి అయ్యే షుగర్ని కనుక పరిశీలించినట్లయితే దీన్ని రెడ్ కేటగిరీ కింద చేరింది.
అంటే రెడ్ ఇండస్ట్రీగా మనం గమనించాలి దీన్ని. అంటే దీని ఉద్దేశం ఏమిటంటే అధికంగా కాలుష్యాన్ని కలిగించే పరిశ్రమ, ఇది రెడ్ ఇండస్ట్రీగా మనం గమనించాలి. భారతదేశంలో ఉన్నటువంటి మన చక్కెర కర్మాగారాలు ఏవైతే ఉన్నాయో అవి ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ సమస్యల్ని 2 రకాలుగా మనం వర్గీకరించుకోవచ్చు. ఏప్రిల్ 2013 ముందువి, తర్వాత ఏప్రిల్ 2013 తరువాతవి. ఇది ప్రధానమైన సమస్యగా మనం గమనించాలి. ఏప్రిల్ 2013 వరకు భారతదేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి చక్కెర కర్మాగారాల నుంచి కేంద్ర ప్రభుత్వము ఒక లెవీ షుగర్ని తీసుకోవడం జరిగేది. అంటే ప్రజా పంపిణీ పథకం కోసము కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన రేటుకి ఆ సంస్థలన్నీ కూడా ఒక 10% వరకు కూడా ఆ లెవీ షుగర్ని సప్లై చేయవలసి వచ్చేది. ఓకే, సో ఈ లెవీ షుగర్ ఏవైతే ఉందో ఇది మార్కెట్లో ఒక 40 రూపాయల రేటు ఉంటే ఈ కేంద్ర ప్రభుత్వం 4 రూపాయలు తీసుకోవచ్చు లేదా 5 రూపాయలు తీసుకోవచ్చు. ఈ విధంగా లెవీ షుగర్ని సేకరించడం వల్ల ఈ పరిశ్రమలు అనేవి చాలా తీవ్రమైనటువంటి నష్టానికి గురయ్యేవి. సో ఈ సమస్యను పరిష్కరించడం కోసం రంగరాజన్ కమిటీని వేయడం జరిగింది. సో ఈ రంగరాజన్ కమిటీ ఏం చేసిందంటే లెవీ షుగర్ని తీసివేసి మార్కెట్ రేటు ఎంతైతే ఉన్నదో ఆ మార్కెట్ రేటుగా మనం పర్చేజ్ చేసి ప్రజా పంపిణీ వ్యవస్థలో మనం సమకూర్చాల్సిందిగా నిర్ణయం చేసింది. సో ఈ కమిటీ వల్ల కొంతమేర నష్టం అనేది తగ్గడం అనేది మనం గమనించవచ్చు. సో లెవీ షుగర్ అనేది 2013 వరకు నిర్ణయించడం జరిగింది. మరొక సమస్యను కనుక పరిశీలించినట్లయితే మనం సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వం CACP అని ఉంటుందట. CACP అంటే కమిషన్ ఆన్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్ అంటే వ్యవసాయ ఉత్పత్తులు కనీస మద్దతు ధరలు నిర్ణయించడంలో ఉండేటువంటి కమిషన్ ఇది కేంద్ర ప్రభుత్వము CACP రెండు కలిసి, అంటే వ్యవసాయ శాఖ మంత్రి ఎవరైతే ఉంటారో వారు, ఆర్థిక శాఖ మంత్రి వీళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉంటే ఈ ఏర్పరిచిన కమిటీ ఏమైతే CACP అయితే ఉంటుందో ఈ రెండు కలిసి నిర్ణయం తీసుకొని MSPని నిర్ణయిస్తాయండి. ఈ చెరుకు విషయంలో కేంద్ర ప్రభుత్వము CACP కలిసి నిర్ణయించేటువంటి ప్రైస్ని ఏమంటామంటే ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ అంటాం. సో ఇది వాళ్ళు నిర్ణయించేటువంటి విలువ. ఈ ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ని ఏదైతే ఉందో ఇది రైతులకి ఆయా చక్కెర పరిశ్రమలు చెల్లించవలసిన పరిస్థితి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఏ రాష్ట్రాలు అయితే ఉన్నాయో ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంతమేర రైతులకి అదనంగా మనము డబ్బులు చెల్లించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అంటే రాజకీయ కారణాలు కావచ్చు, లేదా రైతులు పొందుకున్న సమస్యలు కావచ్చు, లేదా వ్యవసాయ రంగానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు. సో ఈ అన్ని కారణాల వల్ల ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైసెస్కి మళ్ళా స్టేట్ అడ్వైజ్డ్ ప్రైస్ అని ఉంటుంది. అంటే ఆ రాష్ట్రం నిర్ణయించినటువంటి ప్రైస్. సో ఈ స్టేట్ అడ్వైజ్డ్ ప్రైస్ ఏదైతే ఉందో దీన్ని కూడా యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ 2000 రూపాయలు అనుకున్నాము. స్టేట్ అడ్వైజర్ ప్రైస్ ఒక 150 రూపాయలు పెంచింది అనుకోండి, 2150 రూపాయలు ఒక టన్నుకి చెరుక్కి మనం ఇవ్వాలి. సో రైతు కమిటెడ్ కాబట్టి, ప్రభుత్వం కమిటెడ్ కాబట్టి రైతు కూడా ఈ 2150 రూపాయలు వస్తాయని భావిస్తుంటాడు. కానీ కేంద్ర ప్రభుత్వం చెల్లించే 2000 వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించే 150 రూపాయలు కానీ 200 కానీ వాళ్ళు ఎంతైతే ఎక్కువ ఇస్తామంటున్నారో ఆ ప్రైసెస్, ఆ విలువ అయితే వాళ్ళకి చేరేది కాదు. అంటే రాజకీయ కారణాల వల్ల ఆ విధంగా చేయండి. ఒకవేళ చేరినా కొంత నెమ్మదిగా చేరడం, దీంతో రైతుల్లో అసంతృప్తిని నెలకొనడం అనేది సహజంగానే ఉంటుంది. సో రెమ్యూనరేటివ్ ప్రైస్తో పాటుగా స్టేట్ అడ్వైజర్ ప్రైస్ ఏదైతే ఉందో ఈ రెండు కాకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి నిర్ణయం కనుక తీసుకున్నట్లయితే ఈ సమస్యను మనం పరిష్కరించడానికి అవకాశం ఉంది. అలాగే మరొక సమస్యను కనుక పరిశీలించినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా సహకార రంగంలో ఉన్నటువంటి పరిశ్రమలు, కోఆపరేటివ్ సెక్టార్లో మనం చూసాం 252 పరిశ్రమలు సహకార రంగంలో ఉంటే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆ సహకార రంగంలో ఉన్న పరిశ్రమల్ని నీరుగార్చి ప్రైవేటు పరిశ్రమలు అభివృద్ధి చెందించడానికి అనేక సందర్భాల్లో ప్రయత్నాలు జరిగాయి. దానివల్ల సహకార రంగంలో ఉన్న పరిశ్రమలు చాలా వరకు మూతపడినటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. ఎంతో ఆదాయంతో నడుస్తూ సహకార రంగంలో రైతులతో ఏర్పడినటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవి కాయిలా పడడానికి కారణం రాజకీయ కారణాలు కావడం మరొక సమస్య. వీటితో పాటుగా సహకార రంగంలో ఉన్నటువంటి పరిశ్రమల్లో ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి నిరర్ధక ఆస్తులుగా మారిపోవడం, వాటిని క్రమేణ తరువాత క్రమంలో
ప్రైవేట్ వ్యక్తులకి లేదా ప్రైవేట్ సంస్థలకి తక్కువ రేటుకి కట్టబెట్టడం అనేది ఈరోజు మనం చూసినటువంటి ప్రధానమైన సమస్యగా కూడా మనం గమనించవచ్చు. దీని ద్వారా చక్కెర పరిశ్రమ చాలా వరకు కుదేలైనటువంటి సందర్భాల్లో కూడా మనం ఆంధ్రప్రదేశ్లో చూసాము, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇంకా మరొక సమస్యను కనుక మనం పరిశీలించినట్లయితే భారతదేశంలో వస్తున్నటువంటి మనం ఏదైతే విత్తుతున్నామో ఆ చెరకు 3 సంవత్సరాల వరకు ఉత్పత్తిని ఇస్తుంది. 3 సంవత్సరాల తరువాత మరలా ఈ ఉన్నటువంటి విత్తనం ఏదైతే ఉందో దాన్ని తొలగించి మరలా కొత్త విత్తనం మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో దీని ద్వారా ఈ క్రమంలో కొంతమంది రైతులు దాన్ని తొలగించి మరలా చెరుకు సాగిస్తాడా లేదా అనేది కూడా సందిగ్ధంగా మారుతుంది. అంటే మార్కెట్లో ఉన్నటువంటి ఉత్పత్తిని ప్రభావితం చేసే అంశం కూడా రైతుల దగ్గర ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఆ రైతు కనుక ఇష్టపడితే మరలా పంట వేస్తాడు, లేదంటే పంటను తొలగించి మరలా వేరే పంటకు వెళ్ళిపోవడం కూడా అవకాశం ఉంది. అంటే ఇతర పంటల నుంచి వచ్చేటువంటి ఆదాయం కనుక అధికంగా ఉన్నట్లయితే రైతు ఈ పంటను వదిలి వేరే పంటకు అవకాశం ఉంది. కాబట్టి సో చెరుకు అనేది ఇతర పంటల నుంచి కూడా పోటీని ఎదుర్కొంటుంది అనే అంశాన్ని కూడా మనం గమనించాలి. ఇక భారతదేశంలో చూసినట్లయితే దక్షిణ భారతదేశంలో దీని యొక్క సాగుదల తక్కువ ఉన్నప్పటికీ ఇక్కడ ఉత్పాదకత అనేది ఎక్కువగా ఉండడం మనం గమనించవచ్చు. ఎందువల్ల అంటే ట్రోపికల్ క్రాప్ ఇది, షుగర్ కేన్ అనేది ఆయన రేఖా ప్రాంతం పంట. సో ఆయన రేఖా ప్రాంతం పంట కావడంతో పాటుగా మనకి మరొక అంశం కూడా ఈ దక్షిణ భారతదేశంలో మనం గమనించవచ్చు. సో వాతావరణం అనుకూలించడంతో పాటు ల్యాండ్ హోల్డ్ సైజు అనేది తక్కువగా ఉండడం వల్ల, అంటే భూ కమతాలు భూ పరిమాణం అనేది తక్కువగా ఉండడం వల్ల ఈ రైతులు అతి జాగ్రత్తగా ఈ పంట యొక్క నుంచి అధిక దిగుబడిని సాధించడానికి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. వీటితో పాటుగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మరొక అంశం ఏమిటంటే షుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. షుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్ అంటే దీని యొక్క విత్తనాలు తయారు చేసేటువంటి సంస్థ. షుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందంటే కోయంబత్తూరులో ఉంది. ఈ కోయంబత్తూరులో ఉన్నటువంటి బ్రీడ్ కేన్ ఇన్స్టిట్యూట్ వల్ల తయారు చేసినటువంటి విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశంలోనే వాటిని విత్తుతుండడం వల్ల, అది ప్రధానంగా తమిళనాడులో విత్తుతుండడం వల్ల ఈ ప్రాంతంలో అధిక ఉత్పత్తిని మనం సాధించడానికి అవకాశం ఉంది. అంటే కొత్త రకం వంగడాలని వాడడంలో ఈ ప్రాంత ప్రజలు ముందంజలో ఉండడం మనం గమనించవచ్చు. అలాగే మహారాష్ట్ర చూసినామంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి మన కోయినా నదీ ప్రాంతంలో పరివాహకంలో ఈ షుగర్ కేన్ ఉత్పత్తి అనేది చాలా అధికంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఉత్పాదకత కూడా అధికంగా ఉంటుంది. దీనికి గల కారణం ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నేలలు స్వభావం అధిక ఉత్పత్తిని ఇవ్వడానికి, అలాగే ఆ ప్రాంతంలోని రైతులు అనుసరిస్తున్నటువంటి వ్యవసాయ విధానాలు కూడా ఈ ప్రాంతంలో అధికంగా ఉత్పత్తిని ఇవ్వడానికి సహాయపడుతుంది. ఇక అధిక ఉత్పాదక కలిగిన ప్రాంతం కనుక చూసినట్లయితే తమిళనాడులోని కోయంబత్తూరు పరిసర ప్రాంతాల్లో సాగు చేసేటువంటి చెరకు అత్యధిక ఉత్పాదన ఇస్తుంది. దీనికి గల కారణం మనం చూసాము, షుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఉండడము, వాతావరణము అనుకూలించడము, రైతులు కూడా అతి జాగ్రత్తగా వ్యవసాయ విధానాలను పాటించడం. ఇక వీటితో పాటుగా మరొక ఇన్స్టిట్యూట్ని కూడా మనం చూసినట్లయితే, అంటే ప్రిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నానండి, ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ కేన్ రీసెర్చ్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ కేన్ రీసెర్చ్ ఇది లక్నోలో కేంద్రీకృతమైంది, యూపీలోని లక్నోలో. సో ఇదొక ప్రిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసాం. దక్షిణ భారతదేశంలో ఉత్పాదకతను అధికంగా సాధించడానికి గల కారణాలు కనుక మనం పరిశీలించినట్లయితే, భారతదేశంలో ఉన్నటువంటి సహకార రంగంలో ఉన్న పరిశ్రమలు దక్షిణ భారతదేశంలో అధికంగా ఉండడం మనం గమనించాలి. సహకార రంగంలో ఉన్నటువంటి పరిశ్రమలే ఈరోజు ఏ సంవత్సరము షుగర్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి ఆ జాతీయ స్థాయిలో పురస్కారాలు పొందే పరిశ్రమలు కనుక చూసినట్లయితే ప్రతి సంవత్సరం సహకార రంగంలో పరిశ్రమలే ఆ పురస్కారాలు పొందడం మనం గమనించవచ్చు. అంటే అంత బలిష్టంగా, అంత స్ట్రక్చర్డ్గా, వ్యవస్థాగత నిర్మాణం కలిగినటువంటి పరిశ్రమలుగా ఇవి అభివృద్ధి చెందడం మనం గమనించవచ్చు. దీనివల్ల కూడా దక్షిణ భారతదేశంలో ఉత్పాదకత కొంతమేర ఎక్కువగా ఉండడానికి కారణమవుతుంది. ఇక ఈ సమస్య ఈ చక్కెర పరిశ్రమ ఎదుర్కొన్న సమస్యలు కనుక మనం పరిశీలించినట్లయితే మనకి ఉత్పాదకత అనేది చాలా తక్కువగా ఉందండి. భారతదేశంలో ఉత్పాదకత చాలా తక్కువగా ఉంది. సగటు ఉత్పాదకత వచ్చి 64.5 టన్స్ పర్ హెక్టేర్. ఇదే మనం కనుక హవాయిలో చూసినట్లయితే దాదాపుగా 120 టన్స్ పర్ హెక్టేర్గా ఉంటుంది. అలాగే వీటితో పాటుగా మనము ఇంకొక దేశాన్ని కనుక పరిశీలించినట్లయితే, జావాని కనుక పరిశీలించినట్లయితే 90 టన్నులు పర్ హెక్టేర్గా మనం గమనించవచ్చు. సో ఉత్పాదకత తక్కువగా ఉండడం అనేది చాలా ప్రధానమైన సమస్య. ఈ 64 బిలియన్ హెక్టర్ల సగటున ఉన్న దక్షిణ భారతదేశంలో ఉత్పాదకత 80 టన్నుల నుంచి
110 టన్నుల వరకు మనం అవకాశం ఉంది. కానీ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఉత్తరప్రదేశ్, బీహార్లలో ఉత్పాదకత మాత్రము ఈ 60 కంటే కూడా తక్కువగా ఉంటుంది. దాదాపు 40 నుంచి 50 టన్నుల ఉత్పాదకత మాత్రమే కలిగి ఉండడం మనం గమనించవచ్చు. దీనికి గల కారణం ఏమిటంటే రైతులు ఆ ప్రాంతంలో అధిక భూకంపాలను కలిగి వారు వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించకపోవడం. మరో సమస్యను పరిశీలించినట్లయితే షార్ట్ క్రషింగ్ సీజన్ అంటున్నాం. ఆ క్రషింగ్ సీజన్ అంటే ఈ చెరకుని నరికి అంటే మనం హార్వెస్ట్ చేసి పరిశ్రమకు తరలించడం. ఆ పరిశ్రమ తరలించిన ఆ చెరకు ఏదైతే ఉందో దాని నుంచి బెల్లము, చక్కెర ఉత్పత్తులను తయారు చేయడం. ఈ షార్ట్ క్రషింగ్ సీజన్ మనం చూసినట్లయితే భారతదేశంలో కనిష్టంగా 4 నుంచి గరిష్టంగా 7 నెలల వరకు మాత్రమే ఉంది. సో 4 నెలలుగా టైంను కనుక మనం పరిశీలించినట్లయితే ఇది ఉత్తర భారతదేశంలో క్రషింగ్ పీరియడ్ 4 నెలలు అయితే దక్షిణ భారతదేశంలో కొంత ఎక్కువగా 6 నుంచి 7 నెలల వరకు కూడా ఉండడానికి అవకాశం ఉంది. సో ఈ ప్రాంతంలో 4 నెలల్లోనే మనం ఉత్పత్తిని తయారు చేయాలి. మిగిలిన సందర్భాల్లో కండిషన్స్ అంతా ఐడియల్గా ఉంటుంది. అంటే మన మెషినరీ అని పరిశ్రమ అంతా కూడా ఐడియల్గా ఉండడం, పని లేకుండా ఉండడం అనేది మనం గమనించాలి. ఇది కూడా ఒక సమస్యగా మనం గమనించవచ్చు. తర్వాత రికవరీ రేటు అంటే చక్కెర నుంచి మనం అంటే చక్కెర గడ నుంచి షుగర్ కేన్ నుంచి చక్కెరను తయారు చేసే క్రమంలో రికవరీ రేటు అంతర్జాతీయ స్థాయి కంటే భారతదేశంలో తక్కువగా ఉండడం మనం గమనించవచ్చు. రికవరీ రేటు <10% ఉంది చక్కెర నుంచి. మనకు చక్కెర అంటే ముడి పదార్థం నుంచి మనం చక్కెర తీస్తూ ఏదైతే ఉత్పత్తి చేస్తున్నామో ఇక్కడ రికవరీ రేట్ 10%గా ఉంటే అదే అంతర్జాతీయంగా బాగా అభివృద్ధి చెందినటువంటి హవాయి కానివ్వండి, జావా కానివ్వండి, బ్రెజిల్ కానివ్వండి, ఈ దేశాలతో మనం పరిశీలించినట్లయితే అక్కడ రికవరీ రేటు 14 నుంచి 16% ఉండడం మనం గమనించవచ్చు. ఇక మరొక సమస్యను చూసినట్లయితే హై కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఉత్పాదక వ్యయం అధికంగా ఉండడం. ఈ ఉత్పాదక వ్యయం అధికంగా ఉండగల కారణాన్ని మనం పరిశీలించినట్లయితే భారతదేశంలో వస్తున్నటువంటి ఈ ఇంధన వనరుల్లో ఏదైతే మార్పు వస్తుందో, ఫ్లక్చుయేషన్స్ ఏదైతే వస్తున్నాయో అది డైరెక్ట్గా మన వ్యవసాయ రంగం మీద పడడం, అలాగే సాంకేతిక సహకారం పూర్తి స్థాయిలో ఈ రంగంలో అభివృద్ధి చెందకపోవడం, దీనివల్ల ఉత్పాదక వ్యయం పెరుగుతున్నట్లుగా మనం గమనించవచ్చు. ఇక స్మాల్ అండ్ అన్ఎకనమిక్ ఫార్మ్ మీన్స్ మిల్స్, భారతదేశంలో ఉన్నటువంటి పరిశ్రమలు కనుక పరిశీలించినట్లయితే ఇవి చిన్న పరిశ్రమలు. ఎలా ఉంటుందంటే వీటి పరిశ్రమల యొక్క ఉత్పత్తి ఎలా ఉంటుందంటే పర్ డేకి వచ్చి 1000 to 1500 టన్స్ మాత్రమే ఖర్చు చేయగలవు. అదే మనకి బ్రెజిల్ కానివ్వండి, మిగిలినటువంటి ఏ దేశాలు కనుక పరిశీలించినట్లయితే వాటిలో ఉన్నటువంటి ఉత్పాదకత అంటే పరిశ్రమలో రోజుకి ఉత్పత్తి చేసే పరిమాణాన్ని కనుక మనం చూసినట్లయితే దాదాపు 2500 నుంచి 3000 టన్నుల వరకు క్రష్ చేయగల పరిశ్రమలు మనం అక్కడ గమనించవచ్చు. మరొక సమస్యను కనుక పరిశీలించినట్లయితే రీజనల్ ఇంబ్యాలెన్సెస్ ఇన్ డిస్ట్రిబ్యూషన్ అంటే ప్రాంతీయంగా మనకి అసమానతలు ఉండడం. ప్రాంతీయ అసమానతలు ఎలా ఉన్నాయంటే ప్రాంతీయ అసమానతలు మనకు ఉత్తరప్రదేశ్లో కనుక చూసినట్లయితే మనకు ఉత్పత్తి దాదాపుగా ఒక మహారాష్ట్ర ఉత్పత్తి కనుక చూసినట్లయితే, యూపీ చూసినట్లయితే ఉత్పత్తి ఒక 50% ఉంటే, మిగిలినటువంటి దక్షిణ భారతదేశాల్లో చూసినట్లయితే ఉత్పత్తి ఈ యొక్క భూకమతం అంటే భూమి యొక్క సాగు చేసే విస్తీర్ణంతో పోలిస్తే దక్షిణ భారతదేశంతో చూసినట్లయితే సౌత్ ఇండియాలో ఈ యొక్క ఉత్పత్తి దాదాపుగా 50% రావడం గమనించవచ్చు. సో ఎక్కువ వైశాల్యం ఉత్తర భారతదేశంలో ఉన్న ఉత్పత్తి అనేది దక్షిణ భారతదేశంలో తక్కువ వైశాల్యం నుంచి రావడం మనం గమనించవచ్చు. అంటే రీజనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నాయి ఈ యొక్క ఉత్పత్తుల్లో. అలాగే లో పర్ క్యాపిటల్ కన్జంప్షన్ అంటే తలసరి సగటు వినియోగం కూడా తక్కువగా ఉండడం మనం గమనించాలి. సగటు వినియోగం భారతదేశంలో కేవలము 16.3 కేజీలు ఉంటే పర్ హెడ్, అదే యుఎస్ఏలో చూసినట్లయితే 45.8 కేజీలు గాను, అలాగే మనకి క్యూబాలో చూసినట్లయితే 78 కేజీలు గాను మనం గమనించాలి. సో పర్ క్యాపిటల్ కన్జంప్షన్ అనేది కూడా తక్కువగా ఉండడం మనం గమనించాలి. అందువల్ల భారతదేశంలో చక్కెర వినియోగం కూడా తక్కువగా ఉందని మనం చెప్పుకోవచ్చు. దీని ప్రధాన కారణం కూడా మనం గమనించవచ్చు. భారతదేశంలో ఉన్నటువంటి షుగర్ పేషెంట్లు కూడా ఎక్కువ ఉండడం దీనికి కారణంగా మనం గమనించాలి. ఇక లార్జెస్ట్ షుగర్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ కనుక చూసినట్లయితే భారతదేశంలో అధికంగా చక్కెరను ఉత్పత్తి చేసే రాష్ట్రాలను కనుక మనం చూసినట్లయితే ఒకటి యూపీ 39% దీంట్లో ఉత్పత్తి అయితే ఇది 21 లక్షల హెక్టార్ల నుంచి మనం ఉత్పత్తి అవుతుంది. సో వైశాల్యం అధికంగా ఉండడం వల్ల ఉత్పాదకత తక్కువగా ఉన్నప్పటికీ యూపీ అతిపెద్ద ఉత్పత్తిదారుగా మనం చూడవచ్చు. ఇక మహారాష్ట్ర ఇది 22% ఉత్పత్తి చేస్తే
మూడోది వచ్చి తమిళనాడు కూడా 10.7% ఉత్పత్తి చేస్తుంది. నాలుగోది వచ్చి కర్ణాటక 10% ఉత్పత్తి చేస్తుంది. ఏపీ ఐదోది వచ్చి ఒక 7.5% ఉత్పత్తి చేస్తుంది. ఏపీలో కూడా గణనీయంగా ఈ మధ్యకాలంలో చక్కెర ఉత్పత్తిలో తగ్గుదల సంభవించింది. ఇది 2017 డేటా. సో 2021లో చూసినట్లయితే ఇది దాదాపుగా 6.2% ఉన్నట్లు మనం గమనించవచ్చు. సరే, ఇది ఏమైనప్పటికీ అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రాలను కనుక మనం పరిశీలించినట్లయితే అతిపెద్ద ఉత్పత్తిదారుడు, అతి ఎక్కువ వైశాల్యం కలిగిన రాష్ట్రం కూడా ఉత్తరప్రదేశ్, రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారుడు మహారాష్ట్ర. సో అభ్యర్థులందరూ కూడా ఇది ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని అధ్యయనం చేసి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినప్పుడు దానికి అనుగుణంగా మీ ఆన్సర్ని తయారు చేసుకోవాలి. సో ప్రిలిమ్స్లో కూడా దీని నుంచి కొన్ని సందర్భాల్లో ప్రశ్నలు రావడం జరిగింది. సో అభ్యర్థులందరూ కూడా ఈ విషయాలన్నీ గమనించి మీ ప్రిపరేషన్ సాగించాలి. ధన్యవాదాలు.